వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ విజయడంకా మోగించి పాగా వేస్తుందని పెద్దపల్లి జిల్లా బీజేపీ మాజీ అధ్యక్షుడు మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చందుపట్ల సునీల్ రెడ్డి అన్నారు. బుధవారం కమాన్పూర్ మండల కేంద్రంలోని శ్రీ ఆదివరస్వామి ఆలయ కమ్యూనిటీ హాల్లో గురువారం మండల శాఖ అధ్యక్షుడు కొయ్యాడ సతీష్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన సునీల్ రెడ్డి మాట్లాడుతూ ఇటీవలి నూతనంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికైన రామచంద్రరావుకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన నేతృత్వంలో తెలంగాణలో బీజేపీ పార్టీ బలోపేతం అవుతుందని అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో గెలిచేలా ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు. గ్రామాన కేంద్ర ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులను, మోదీ చేస్తున్న ప్రజా ఉపయోగకరమైన పథకాలను ప్రజలకు వివరించే బాధ్యత అందరిపై ఉందని అన్నారు. అనంతరం మండల కమిటీని నియమించారు. బీజేపీ కమాన్పూర్ మండల బీజేపీ అధ్యక్షునిగా కొయ్యాడ సతీష్, ఉపాధ్యక్షులుగా బర్లా సదానందం, బద్దార్ది శ్రీనివాస్, కొమ్ము శ్రీనివాస్, పిల్లి చంద్రయ్య, ప్రధాన కార్యదర్శులుగా పంతకాని విశ్వతేజ్, పెద్దపల్లి శ్యామ్ సుందర్, కార్యదర్శులుగా మూరా ప్రశాంత్ ఇరుగా రాళ్ల శ్రీనివాస్, అగ్గి శ్రావణులను నియమించినట్లు సునీల్ రెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మత్స్యగిరి రాము, మట్టా శంకర్, జంగేపల్లి అజయ్, మల్లారపు అరుణ్ తదితరులు పాల్గొన్నారు. భారత్ మాతాకి జై. ఈరోజు కమాన్పూర్ మండలంలో పూర్తి స్థాయి మండల్ కమిటీ అనౌన్స్ చేయడం జరుగుతుంది. మరి గత అధ్యక్షుడు కోయడ సతీష్ ఆయననే కంటిన్యూ చేసుకుంటూ కమాన్పూర్ సీనియర్ నాయకులు మత్స్యగిరి రామ్ గారు, అజయ్ గారు, శంకర్ గారు, అరుణ్ గారు వీరందరూ కూడా మరి సీనియర్ నాయకులు వీరందరూ కూర్చొని ఒక కోర్ కమిటీ లెక్క కమాన్పూర్ మండల్ స్థాయి కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఆ మండల్ స్థాయి కమిటీ వాళ్ళందరికీ కూడా అఫీషియల్గా డిక్లేర్ చేసి వారి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి నిన్ననే నూతనంగా ఎన్నుకోబడ్డ రామచంద్రరావు గారికి రాష్ట్ర అధ్యక్షులకి మంతని ప్రాంత తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఒక సీనియర్ నాయకుడు 40-50 సంవత్సరాలకెళ్ళి పార్టీని విధేయతగా ఆర్ఎస్ఎస్ ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి వచ్చిన నాయకుడు, ఆర్గనైజేషన్ పరంగా చాలా పట్టున్న నాయకుడు. ఖచ్చితంగా వారి ఆధ్వర్యంలో మేము అందరం కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. రేపు రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ అధికారానికి వచ్చే విధంగా మరి వారి నాయకత్వం కొనసాగాలి. ఖచ్చితంగా ఏదైతే భారతీయ జనతా పార్టీ బీసీని ముఖ్యమంత్రి చేస్తా అని మరి ఏ పార్టీలు కూడా, కాంగ్రెస్ కానీ టీఆర్ఎస్ కానీ ఏ పార్టీ కూడా మరి ఈరోజు బీసీలకు పెద్దపీట ఇయని పార్టీలు మరి ఆ సిద్ధాంతంతో ఈరోజు భారతీయ జనతా పార్టీ ముందుకు పోతుంది. ఖచ్చితంగా రేపు రాబోయే ఎలక్షన్స్లో భారతీయ జనతా పార్టీ తన సత్తా ఏందో, ఇవాళ ప్రజల అభిమానం ఏందో ఖచ్చితంగా దాన్ని ముందుకు తీసుకుపోతుంటూ మరి కాంగ్రెస్ టీఆర్ఎస్ ఈ రెండు ప్రభుత్వాలను చూసిన ప్రజలు విసిగెత్తి రేపు రాబోయే ఎలక్షన్లో భారతీయ జనతా పార్టీకి ఖచ్చితంగా అవకాశం ఇస్తుంది. దానికి తోడ్పాటు ఇప్పుడు ఏదైతే కోర్టు కాంగ్రెస్ ప్రభుత్వానికి మొట్టకాయలు ఇచ్చి మరి సర్పంచ్ ఎంపీటీసీ ఎలక్షన్స్ ఖచ్చితంగా 3 నెలలు నిర్వహించాలని చెప్పడం జరిగిందో, మరి రేపు రాబోయే స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా భారతీయ జనతా పార్టీ క్యాడర్ మంతనికి వెళ్ళి ఖచ్చితంగా గట్టిగా అన్ని సర్పంచ్ ఎంపీటీసీ స్థానాలలో పోటీ చేసి ఖచ్చితంగా చాలా స్థానాలు కూడా గెలిచే అవకాశం ఉంది. కాబట్టి మరి రేపు స్థానిక సంస్థ ఎలక్షన్స్ కూడా భారతీయ జనతా పార్టీ దృష్టి పూర్తిసారి ఉంటుంది. మరి కొత్తగా నూతన ఎన్నికైన మండల్ కమిటీ కూడా వాళ్ళ బాధ్యత ఉంటుంది.